గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి దశమి మధ్యాహ్నం 2:53 తదుపరి ఏకాదశి నక్షత్రం పూర్వభద్ర రాత్రి 1:17 తదుపరి ఉత్తరాభద్ర వర్షం ఉదయం 7:49 నుంచి 9:25 దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 రాత్రి మళ్ళీ 10:15 నుంచి 10:58 అమృత గడియలు సాయంత్రం 5:21 నుంచి 6:56 రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:35. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. భారత్ ఎవరికి లొంగదు, పోఖ్రాన్ పరీక్షలే ఇందుకు ఉదాహరణ. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను నెహ్రూ వ్యతిరేకించారు. పటేల్ కృషి వల్లే పునర్నిర్మాణం సాధ్యమైంది. అమృత మహోత్సవంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. విపక్ష కూటంలో కుదుపులు. పళనిస్వామిపై అన్నా డీఎంకే ఎమ్మెల్యేల తిరుగుబాటు. తమిళనాట కొలువుదీరిన శాసనసభ. స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్. నీట్ ప్రశ్నాపత్రం లీక్ రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ ఇప్పుడే ఏమి చెప్పలేమన్న ఎన్టీఏ. కేంద్రం అన్ని రంగాల్లో విఫలం. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపై ఆంక్షలకు దిగుతోంది. ప్రగతికి సహకరించాలని ప్రధానిని కోరితే కలిసి రావాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరాలు లేవు. బండి భగీరథపై నమోదైన ఫోక్స్ కేసులో చట్ట ప్రకారం చర్యలు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యకు బడ్జెట్లో 15% నిధులు రానున్న కాలంలో కేటాయిస్తాం. మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం విద్యే. డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు పాఠశాలలో ఇంటర్ విద్యా వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులు న్యాయ వ్యవస్థ మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీలు అన్ని హైకోర్టుల పరిధిలో ఏర్పాటు చేయాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం. రాష్ట్రంపై రామ్జీ భారం. ఏటా రూపాయలు 2,000 కోట్లు. ఇప్పటి వరకు వేతనాలు 100%, సామాగ్రిలో 75% కేంద్రం వాటా. జూలై నుంచి రెండిట్లోనూ 60% చెల్లింపు. జూలై 1 నుంచి అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్. బండి భగీరథ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. డీసీపీ రితిరాజ్కు పర్యవేక్షణ బాధ్యతలు. నేడు మరోమారు బాధితురాలు వాగ్మూలం నమోదు. గుండె కోత తప్పదా, గోదావరికి వరద వస్తే పరివాహక ప్రజలకు వణికే. అధ్యయనాలకే పరిమితమైన నియంత్రణ ప్రతిపాదనలోనే కరకట్టాల నిర్మాణం. ముగిసిన ఎప్సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు. అగ్రికల్చర్ విభాగం ప్రాథమిక కీ విడుదల. నేడు ఇంజనీరింగ్ విభాగం కీ వెల్లడి. నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు. సవరణ షెడ్యూల్ జారీ చేసిన ఇంటర్ బోర్డు. గ్రామీణ మహిళలకు గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు పంపిణీ. సెర్ఫ్ కొత్త పథకం తీసుకొచ్చింది. జూన్ 2న దీన్ని ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ప్రజా జీవనంపై మోదీ అప్రకటిత నిషేధం. పొదుపు మంత్రం జపించిన ప్రధానిపై సీఎం రేవంత్ ధ్వంసం. అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే 10 సూత్రాలు. గాలి తిని గాల్లో బతకమని చెప్పి వెళ్లారు. కేంద్రానికి దిశ లేదు. అనుభవరహితం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. తమను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే బీజేపీ విధానం. మావోయిస్టులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కాదా? అధికారిక కార్యక్రమంలో ప్రధాని మాట్లాడిన దానికి రాజకీయాలతో సంబంధం లేదు. మీడియాతో ముఖ్యమంత్రి సుదీర్ఘ చిట్చాట్. భారత్ ఎవరికి తలవంచదు. ఏ ప్రపంచ శక్తి భారత ప్రగతిని అడ్డుకోజాలదు. సోమనాథ్ అమృత్ మహోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలివి. సోమనాథ్ ఆలయంలో మహాపూజ చేసిన మోదీ వీర్ హమర్షి సర్కిల్ వద్ద భారీ రోడ్ షో. ఆకట్టుకున్న సూర్యకిరణ్ హేరో బ్యాటిక్ బృందం. వైమానిక విన్యాసాలు. అన్నా డీఎంకేలో చీలికలు. కేరళ సీఎం ఎంపికలో అదే అనిశ్చితి. సీఎం రేస్లో ఉన్న రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్తో ఖార్గే. స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాల అనంతరం మాజీ సీఎం నివాసానికి సీఎం సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించిన ఉదయనిధి విజయ్ను ఆలింగనం చేసుకుని సత్కరించిన స్టాలిన్ కొత్త ప్రభుత్వానికి సలహాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్స్లో పోస్ట్. వైగో, పీఎంకే, రామ్దాసు, సీమాలతోనూ విజయ్ భేటీ. వృద్ధాపానికి స్విచ్ ఆఫ్ అంటూ వార్తించారు. కాఫీ మితంగా తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందనేది శాస్త్రవేత్తలు చెప్తూ వస్తున్నదే. అయితే ఆ విధంగా ఆయుష్ పెరగడానికి మూల కారణాన్ని పరిశోధకులు తాజాగా కనిపెట్టినట్టు టెక్సాస్ A&M యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ప్రాణాలు తీసిన అతివేగం. బైకర్ అతివేగం 4 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇక బీజేపీ 100 డేస్ యాక్షన్ ప్లాన్. మక్కల టెండర్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. జూలై 1 నుంచి రామ్జీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో రామ్జీ చట్టం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు.
కంచెం కోసం సరిహద్దు భూమి. బంగ్లాదేశ్ సరిహద్దు వెంట కంచెం నిర్మాణం కోసం ప్రభుత్వం భూములను బీఎస్ఎఫ్కు ఇచ్చేందుకు సుబేద్ సర్కార్ ఒప్పుకుంది. ఆ సీట్లపై అభ్యంతరం తెలపొచ్చు. కాల్పుల విరమణ, గాల్లో దీపం. ఢిల్లీ ఇంకా ఉంది. పంజాబ్ కింగ్స్ పై 3 వికెట్లలో విజయం. ప్రధాని పొదుపు మాటల్లో మోదీ పొదుపు మంత్రం ఎకనామీకి శుభ సూచకం. బంగారం, క్రూడ్ భారం తగ్గుతుంది అనే వార్తనిచ్చారు. దిగుమతుల బిల్లు దిగి రావడం సానుకూలం. దేశం నుంచి డాలర్ల ప్రవాహాన్ని చెక్. సీనియర్ మహిళా ఐపీఎస్తో విచారణ. బండి సంజయ్ కుమార్ రెడ్డిపై కేసులో దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ తెలిపారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే బంగారం ఎందుకు కొనొద్దంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యంగా. ఏటా మన పసిడి దిగుమతులు 700 నుంచి 900 టన్నులు. కిందటి ఏడాది ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువుల దిగుమతికి ఏకంగా రూపాయలు 23 లక్షల కోట్ల వ్యయం. భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లు రూపాయలు 74 లక్షల కోట్లు. ప్రస్తుతం మన వద్ద ఉన్నది 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే. అవి వేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షోభంలోకి జారే ముప్పు ఉంటుంది. అందుకే దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు ప్రధాని మోదీ. ఆన్లైన్ క్లాసులకు మారండి, ఖర్చులు తగ్గించుకోండి, విదేశాలకు వెళ్లొద్దు ప్రజలకు ప్రధాని మరోసారి విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్లుగా పెట్రోల్ ధరల పెంపు. లీటర్కు రూపాయలు 5 వరకు పెంచే అవకాశం. వంట గ్యాస్పై సిలిండర్ రూపాయలు 50 దాకా. హర్మూజ్ సంక్షోభం ఇప్పట్లో తేలేది కాదు. చమురు సంస్థలకు నెలకు 30,000 కోట్ల నష్టం. ఒత్తిడితో భారత్ను లొంగదీసుకోలేరు. ప్రపంచంలో ఆ శక్తి ఎవరికి లేదు అంటూ ప్రధాని మోదీ అన్నారు. 1951 మే 11 సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ. పోఖ్రాన్లో అణు పరీక్షలు జరిపింది. ఆ రోజే దేశానికి తొలి ప్రాధాన్యమని అప్పుడే చాటాం. సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ వెల్లడించారు. ఆలయంలో మహాపూజ, జలాభిషేకం చేశారు. టీచర్లు గంట అదనంగా పంచాలి. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నదేంటి, మనలో లేనిదేమిటి? ప్రభుత్వ టీచర్లు సమీక్షించుకోవాలి. విదేశీ టూర్లకు 500 మంది టీచర్లనైనా పంపిస్తాం. ఇకపై జూన్ 2న ఉత్తమ టీచర్లకు పురస్కారాలు ఇవ్వనున్నారు. విద్యా వారోత్సవాలు ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి, శ్రీకాంతచారి తల్లి, ఐలమ్మ మనవరాలు సహా 6గురికి సభ్యులుగా అవకాశం. ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 5గురు ప్రాణాలు తీసిన రేస్ అవార్డునిచ్చారు. నీట్ పేపర్ లీక్. సార్ ఓట్ల తేడాపై మళ్లీ పిటిషన్లు వేసుకోవచ్చు. బెంగాల్ మాజీ సీఎం మమతా ఇతరులకు సుప్రీంకోర్టు అవకాశం. సార్ వల్ల 31 సీట్లలో ఓడిపోయామన్న తృణమూల్ కాంగ్రెస్. బంగ్లా సరిహద్దులో కంచే. 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూమి బదిలీ. ఫెన్సింగ్తో అక్రమ చొరబాట్లకు చెక్. పశ్చిమ బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. జూలై 1 నుంచి వీబ్జీ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమలు. కొత్త చట్టం కింద ఏటా 125 రోజులు ఉపాధి. కొత్త జాబ్ కార్డులు వచ్చేదాకా పాతకాలతోనే కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మోదీ చట్టాలతో కార్మికుల హక్కులకు విఘాతం. కాంగ్రెస్ రాష్ట్రంలో 6 కోట్ల పని దినాలు పూర్తిగా అధికారులకు కసరత్తు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే అమ్మాయిలకు చదివేందుకు బీజేపీ ఫలిత. బీహార్లో విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు. ఇదేనా బేటీ పడావో అంటే బీజేపీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1 కేస్ 1 డాటా. సుప్రీం నుంచి తాలూకా కోర్టులు దాకా కేసు డాటా అనుసంధానం. కోర్టు కేసుల నిర్వహణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం అంటూ సీజీఐ తెలిపారు. మార్కెట్ మటాష్. బండి కొడుకుపై దర్యాప్తు. ఎక్కడి ధాన్యం అక్కడే. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి. సత్యమే గెలిచింది. కాంగ్రెస్ నేతల ఆందోళన. రైతుల గోస చూడలేకపోతున్నా. 3వ డిస్కం 6,000. పరీక్ష లేకుండా కొలువుల పందెరం. నెలకు 2.25 లక్షల వేతనం. మధ్యప్రదేశ్లో బ్యూరోక్రాట్ల భూమయ్య. కుంభకోణంలో 4 రాష్ట్రాల క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్లు. బనకచెర్లపై గుట్టుగా మళ్లీ పావులు. పోలవరం నుంచి చేపట్టేలా ప్రణాళికలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् 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 स्वाहा। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే మార్గబిలాలు ప్రమాద ఆనవాళ్లు నిజామాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు ఒకటైన శ్రీనగర్ కాలనీలో రహదారులు ప్రమాదాలకు నెలవులుగా మారాయి. అసలే ఇరకు అక్కడే బార్కేర్లు బదిలీ ఉంటుందా తప్పిస్తారా? జూనియర్ రికార్డు అసిస్టెంట్లకు స్థానచలనం లేనట్టేనా అనే వార్త ఇచ్చారు. చెలరేగే నిప్పు అడవులకు ముప్పు. జిల్లాలో పాత అగ్గిరేఖలు నిర్వహణకే పరిమితం. 3 కాంగ్రెస్ 2 ఎంఐఎం ఏకపక్షంగా బల్దియా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. చేయుత కర్వై పోషణ భారమై వ్యాపారం నచ్చకే ఐఎఫ్ఎస్ అయ్యా అనే వార్తనిచ్చారు. పాలెం నుండి కష్టపడితే ఏ విజయమైనా సాధ్యమే. ఈనాడుతో నిజామాబాద్ డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. 20 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి. కాంగ్రెస్ పాలనలో రైతుల కంట కన్నీరు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్రికెట్ శిక్షణ శిబిరాలకు వేలాయి. నేటి బాలులు యువత క్రికెట్లో రాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ప్రతి 10లో 9 మంది క్రికెట్పై ఆ తర్వాత అథ్లెటిక్స్లో సాధన చేస్తున్నట్లు కోచ్లు చెప్తున్నారు. ఈ దారులు ప్రమాదాల లోకిల్లో ఉండి ఆదాయం రూపాయలు 5,67,710. తేవీవిలో యూసీఐ ఎఫ్సి ప్రారంభం. ఆయిల్ ఫామ్తో దీర్ఘకాలిక ఆదాయం. బాధిత కుటుంబానికి రూపాయలు 3.45 లక్షలు ఆర్థిక సాయం. నత్తనడకన భవన నిర్మాణాలు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గ్రామ సమైక్యల తీరు. సమన్వయంతో సేవలు అందించాలి.
పాడితో ఉపాధి సూచనలు పాటించు లాభాలు ఆర్జించు పశువుల వడదెబ్బ లక్షణాలు 16న పిట్లంకు మంత్రుల రాక పిట్లం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఈ నెల 16న మంత్రులు దామోదర్ రాజనరసింహ సీతక్క రానున్నట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ ఒకరు దుర్మరణం చెందారు. ఇందల్పై హత్యాయత్నం కేసులో తండ్రి కొడుకు 10 ఏళ్లు జైలు, దారి దోపిడీకి పాల్పడుతున్న దంపతులను అరెస్ట్ చేశారు. ఆ వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూస్తే మిల్లర్ల బహిరంగ దోపిడీ 5 కిలోల తరుగు తీయడం ఏమిటి, రైతులను ప్రభుత్వం కన్నీరు పెట్టిస్తుంది, అస్తవ్యస్తంగా ధాన్యం సేకరణ, లారీలు గన్ని బ్యాగ్ల కొరత, ఫోన్లకు అధికారులు స్పందించడం లేదు. ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. మోర్తాన్లో బీఆర్ఎస్ రైతు ధర్నా రాస్తారోక 5-10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం, రైతులు ప్రతి వినతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరిస్తున్నాం, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ వికసించదు, అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే, మీడియాతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. కోఆప్షన్ ఎన్నిక ఏకగ్రీవం, కాంగ్రెస్కు 3 ఎంఐఎంకు 2 పదవులు, గైర్హాజరైన బీజేపీ కార్పొరేటర్లు. ప్రజావానికి 77 ఫిర్యాదులు. ఆ వార్తనిచ్చారు. పోలీస్ ప్రజావానికి 30 ఫిర్యాదులు. బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నారు, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు అధికార దుర్వినియోగం. మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. యథాచంగా గజాదంద చాక్లెట్లు ప్యాకెట్లు సిగరెట్ల రూపంలో విక్రయాలు, మత్తులోకి యువత, స్కూల్ పిల్లలు, పాన్ షాపులే అడ్డాలుగా మారాయి. క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి, విద్యార్థులకు అధికారులు సూచన. పలు మండలాల్లో వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్లో పురోగతి సాధించాలి అంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. మాట్లాడుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. బండి సంజయ్ రాజీనామా చేయాలి అంటూ డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి తెలిపారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు అర్పణ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. సాయ ఉపకరణాలని పంపించేశారు. పెయింటింగ్ వేసేందుకు వచ్చి బంగారం చోరీ చేశారు. 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే ట్రాక్టర్ను ఢీకొన్న లారీ ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఇందల్వై పరిధిలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి ఒకరు మృతి చెందారు. సదాశివనగర్ అన్నాసాగర్లో దొంగలు అలచలు చేశారు. పలు ఇళ్లలో చోరీలు, 27.5 తులాల బంగారం, 52 తులాల వెండి అపహరణ చేశారు. హత్యాయత్నం కేసులో 10 ఏళ్లు జైలు. ఆ వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇంటర్ విలీనానికి బ్రేక్, పాత పద్ధతిలోనే అడ్మిషన్లు, ప్రభుత్వం నిర్ణయంతో వీడిన సందిగ్ధత. జిల్లాలో మొత్తం 123 జూనియర్ కళాశాలలు ఊపందుకొనున్న ప్రవేశాల ప్రక్రియ. జూన్ 1 నుంచి తరగతులు. అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్లు, లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థుల ఎంపిక. సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన. లారీలు పంపి ధాన్యం కొనాలని ఆందోళన. కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు వ్యవసాయ రంగం పండగలా ఉండేది. ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ స్పందించడం లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోఆప్షన్ ఎన్నికలో మహేష్ కుమార్ మార్క్, కనుమరుగవుతున్న కాల్వలు, పెద్దోడి ఫ్రిడ్జ్కి తగ్గని ఆదరణ. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి, బండి సంజయ్ రాజీనామా చేయాలి. స్నేహం పేరిట బాలికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ అత్యాచారం. దేశం ధర్మం కోసం అన్ని ప్రగల్భాలు పలికే బీజేపీ నాయకులు మౌనం ఎందుకున్నారు అంటూ డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి అన్నారనే వార్తనిచ్చారు. ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి, అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి 77 వినతులు వచ్చాయి. టీలో అభివృద్ధి పనులు ప్రారంభించిన యూనివర్సిటీ రిజిస్టర్ యాదగిరి. హత్యాయత్నం కేసులో 2కి 10 ఏళ్లు జైలు. ఆ వార్తనిచ్చారు. బడికి భద్రత కరువు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆకతాయిల విరంగం. పెద్దోడి ఫ్రిడ్జ్కు తగ్గని ఆదరణ. కనుమరుగవుతున్న కాలువలు, పూడికతో నిండిపోయిన పంట కాలువలు, పలుచోట్ల కబ్జాలు. పట్టించుకునే అధికారులు, చివరి ఆయకట్టుకు చేరని నీరు. అధికారులు పట్టించుకోవాలని రైతులు వేడుకోలు. బాధితుడికి ప్రమాద బీమా చెక్కు అందజేత. తాగునీటి సమస్య పరిష్కారం. తగిలేపల్లిలో స్వంత నిధులతో బోరుబావి తగ్గించిన వార్డు సభ్యురాలు లక్ష్మి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో పర్యటించిన సిపి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అనే వార్తనిచ్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాలు. 13న సర్పంచ్లకు ఒకరోజు శిక్షణ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాల భాగంగా సర్పంచ్లకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారనే వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అనే వార్తనిచ్చారు. అందుకే బండి కుమారుడిపై చర్యలు కరువు. ఫోక్స్ కేసు నమోదైనా ఎందుకు అరెస్ట్ చేయరు? ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెస్ పాలనలో రైతు కన్నీలే, పక్కా ప్లాన్ ప్రకారమే కొనుగోళ్లలో జాప్యం అనే వార్తనిచ్చారు. బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలి. మంత్రివర్గం నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. మండు టెండర్లో 2 గంటలు. సంజయ్ తప్పుకోవాలి, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే.
బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి అనే వార్తను ఇచ్చారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. భగీరథ్ను జైలుకు పంపాలి. బండి సంజయ్ను పదవి నుంచి తప్పించాలి. 5వ ప్రతినిధులు డిమాండ్ చేశారు. పెద్దపుల్లిజాడిపై పీసీసీఎఫ్ ఆరా సంరక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు. నమస్తే తెలంగాణ కథనానికి భారీ స్పందన వచ్చింది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BK6.